పాట పాడుకుందాం, అందరం కలిపి పాడదాం. చూడండి, ఏమి రాదంటారా రాజుగారు? చూడండి, ఏమి ఉపయోగపడతారు కదా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా నాదు వందనమందుకొనుమయ్యా. కరెంట్ వచ్చిందంటే వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ నాదు వందనమందుకొనుమయ్యా. ధరించితివా నరరూపమును నరలోకములో, ధరించితివా నరరూపమును నరలోకములో, మరణము నుండి మరి లేచినమా, మరణము నుండి మరి లేచినమా, మారని మహిమా రాజా నీకే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా నాదు వందనమందుకొనుమయ్యా. పాపిని చూసి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు
కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచినని ప్రేమను చాటిలేదిలలోనా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా ఆదు వందనమందుకొనుమయా ఉదయించితివా నన్ను కరుణప కరించితివా కరుణ మరణము ఉదయించితివా నన్ను కరుణప కరించితివా దారుణ మరణము దయదలచి దారిద్రుని పిలచి దయదలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దేవా హృదయ వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా ఆదు వందనమందుకొనుమయా నానాదుండను నానాదుండ అండమై నాకు బండగనుడు నానాదుండను నానాదుండ అండమై నాకు బండగనుడు అందుడనేను నాడగమునా అందుడనేను నాడగమునా నుండి నడిపించు క్రీస్తోండ స్తుతి పాత్రుండ స్తుతించు వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా ఆదు వందనమందుకొనుమయా
పోసిన నరులకై వరద ధరలో పోసిన దురిత దూరుడరావా రాజా నీకే నా స్తుతియాగం. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పరమునుని పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరమునుని పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షమగుదువు ప్రవిమలుడా ప్రత్యక్షమగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చి స్థితిని చేరి స్తుతింతు. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవళవర్ణుడా స్తుతి స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడరీతుడవైతివి రత్నవర్ణుడరీతుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకే వందనమందుకొనుమయా. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఒక పాట పాడుకుంటాం. ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున
లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతోంబగు యేసుని నామము అన్ని నామములకు పైని కలదు ఉన్నతోంబగు యేసుని నామము యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించిన దోషములోకి విశ్వసించిన దోషములోకి పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున అలసి సొలసిన వారికి విశ్రము దీపము లేని వారికి దీవం అలసి సొలసిన వారికి విశ్రము దీపము లేని వారికి దీవం నాశనమునకు యోగేడి వారికి నాశనమునకు యోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున
యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున ఇందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున ఇందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున పాడుబడుతున్న మరి దైవజనులు భీమవరం చర్చిన దైవజనులు శ్రీ పౌలు గారు, దాలపల్లి శ్రీ పౌలు గారు, భీమవరం ప్రాంతంలో భీమవరంలో సంతలో మరి వాడబడుతున్న మరి సేవకులు వారిని ప్రేమపూర్వకంగా చేజబెడతాం. అలాగే మరి ప్రాంతంలో వాడబడుతున్న సారోన్ రాజు గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నామండి తేజీ మీదకి. సాక్షి పరిసరలో దైవజనులు వాడబడినట్లుగా మరి సారన్ రాజు గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తారు. సాక్షి పరిసర కొరకు విషయాన్ని ప్రార్థనలో అందరూ ఏకీవిందాం, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, మా ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు స్వామి. మీ మహాకృపాదయను బట్టి ఈ యొక్క దినమందు నీ సన్నిధానములు గడిపే గొప్ప భాగ్యాన్ని నీ పిల్లలమైన మా అందరికీ మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, అయా ప్రియ సోదరుడు కొడమంచి రాజు గారిని, మేరీ గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుడిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అయ్యా వారి యొక్క తండ్రి దాంపత్య జీవితంలో వారి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మొదటి పుట్టినరోజు వేడుకను ప్రభువా నీ ప్రియబిడ్డలు ఏర్పాటు చేసి ఉండగా మీరు సహాయమును దయచేసి మంచి అనుకూలత కలిగిన వాతావరణమునిచ్చి అనేక సంఘ పరిశుద్ధుల సమక్షమందు ప్రభువా ఈ దినమందు నీ గొప్ప నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు, సంగీత పరిచర్య ద్వారా గణపరచబడినందుకు స్తోత్రం. ఈ సమయమందు నాయనా వాక్యము కొరకై ప్రార్థన చేస్తూ నీ దాసులు అభిషక్తులు ప్రభువా నీ పక్షమున నిలుచుచుండగా వారి ముఖాంతరము నుండి మీరే కూడి వచ్చిన ప్రజలందరితోనూ మాట్లాడమని ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ ఆత్మ నడిపింపు చేత
మీరే జరిగించి మహిమ పొందుతారని, తద్వారా కూడిన మమ్ములను కుటుంబాన్ని మీరు దీవించి ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని సర్వాధికారి సర్వశక్తివంతుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సేవకులకి ప్రభునామం పేరిట వందనాలండి. మరి వాక్య పరిచర్యలోకి వెళ్దాం. మరి దైవజనులు ఈ సమయాన్ని ఒప్పుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో మన పిల్లలముగా, పెద్దవారంగా, తల్లిదండ్రులుగా దేవుని వాక్యాన్ని బట్టి అనేక విషయాలు నేర్చుకుందాం. మనకి ఈ సందర్భంలో దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పి అలవాట్లేదా? గట్టిగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా చాలా సంతోషం. ఇలా రోజు మీటింగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను ఉదయకాలం మీటింగ్ జరిగింది, ఈరోజు కూడా చక్కటి మీటింగ్ ఏర్పాటు చేశారు మన బిడ్డలు. ఇలాగున రోజు దేవుని సంఘం ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదం, మనకి ఎంతైనా దీవెన. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని ఆలయంలో ఉండి ప్రతిదినం కూడా దేవుని మనం ఘనపరుస్తూ ఉంటాం. చక్కటి వాయిద్య సహకారాలతో చాలా సంతోషంగా మన చెవులకు చాలా వీణులు విందుగా ఉన్నట్లుగా సంగీతాలతో దేవుడి సన్నిధిలో ఉంటాం మనం. ఆ భాగాన్ని భూమి మీద మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. దేవుడిని ఆరాధించడం, దేవుడిని కనపరచడం అనేది భూమి మీద దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చాలా సంతోషం. మరి సమయంలో ఈ కూడికని ఏర్పాటు చేసిన మన ప్రియులు కొడమంచెలి రాజు, అలాగనే వారి సతీమణి సోదరి మేరీకి, అలాగే వారి కుమారుడు జోసఫ్ కిషోర్కి, అలాగే మరి కోడలు పద్మావతి, ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికి వందనాలండి. మరి ముఖ్యంగా కొడమంచెలి సుబ్బారావు గారు, అలాగనే సువర్ణరత్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరి సమయం ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన దైవజనులు యోహాని గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులు షారోన్ రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నా. అలాగనే పాటలు పాడిన వారికి, చక్కటి వాయిస్ సహకారం స్తభులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది. సందర్భం ఏదైనా మనం దేవుణ్ణి స్తుతించడం, దేవుని వాక్యాన్ని స్మరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సందర్భం ఏదైనా కావచ్చు, అది పుట్టినరోజు కావచ్చు, లేక వివాహం కావచ్చు, లేకపోతే ఒక నూతన వ్యాపార ప్రారంభోత్సవం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు. సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధి కలిగి ఉండి దేవుని వాక్యాన్ని వినడం అనేది మనం అలవర్చుకోవాల్సిన విషయం. అందులో ఉన్న సత్యాలు మనం నేర్చుకుని దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఈ సందర్భాలన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. అంతేకాదు, ఇలాంటి సందర్భాల్లో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనపరచడానికి కూడా అవకాశం కలుగుతుంది. కావండి, దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని స్మరించుకోవడం, ఆ దేవదేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మంచిది. సందర్భంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. సమయం చాలా ఎక్కువైంది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక
ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి అందరు గమనించండి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. మన పిల్లల్ని ఎక్కడ పెంచాలి మనం? ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. చూడండి, దేవుని మాటలు మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభు యొక్క బాధలో శిక్షలో మన పిల్లలను పెంచాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రభు యొక్క బాధలో పెంచాలి, ప్రభు యొక్క శిక్షలో మనం పెంచాలి. కారణం ఏమిటంటే, ప్రభు యొక్క బాధలో ప్రభు యొక్క శిక్షలో మనం ఎందుకు పెంచాలి అంటే, లోకంలో భయంకరమైన శత్రువు ఉన్నాడు. చాలా భయంకరమైన శత్రువు. దేవుడు మనకిచ్చిన బహుమానాలని దొంగిలించడానికి వాడు చాలా సంసిద్ధుడై ఉన్నాడు. వాడు ఇచ్చిన బహుమానాలను ఎలా దొంగిలించాలి, ప్రతి వ్యక్తిని ఎలా కబళించాలి, ప్రతి వ్యక్తిని ఎలా మృంగివేయాలి, ప్రతి వ్యక్తిని ఎలా నాశనము చెయ్యాలి అని, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె భూమి మీద వాడు వెదకుచ్చు తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని అనుదినం కూడా భూమి మీద అనుదినం కాదు, అనుక్షణం ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచ్చు తిరుగుతున్నాడు. వాడు అంచేత వాడు అలా వెదకుచూ తిరుగుతున్నాడు కనుక, వాడు వెదకుతున్నాడు కనుక వాడికి మన పిల్లలు దొరకకూడదు. ఆ శత్రువుకు మాత్రం మన పిల్లలు ఎంత మాత్రము దొరకకూడదు. జనరేటర్ తెచ్చినాక ఎక్కించి అవుతున్నారు వేరే హలో మైక్ చెక్. ఓకే, మంచిది. లేదా మరి ఈ సమయంలో మన పిల్లలను ఆయన బోధలో ఆయన శిక్షలో ఎందుకు పెంచాలంటే, లోకంలో బలమైన శత్రువు ఉన్నాడు కనుక వాడికి ఎక్కడ దొరకకుండా వాళ్ళని మనం ఆయన బోధలో ఆయన శిక్షలో మనం చాలా జాగ్రత్తగా పెంచవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని పిల్లలంగా ఈ అవసరత మనకి ఎంతైనా ఉంది. అయితే ఆయన బోధలో ఆయన శిక్షలో పెంచడం అంటే అర్థం ఏమిటి? ఏమి నేర్పించాలి వాళ్ళకు మనం అంటే, దేవుని వాక్యం చెబుతుంది, ఏమి నేర్పించాలో వాక్యం చెబుతుంది. ఆయన బోధలో ఆయన శిక్షలో మనం వాళ్ళకి ఏమి నేర్పించాలి అంటే, చూడండి దయవుంచి 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లలారా మీరు వచ్చి అదిగో నా మాట వినుడి. చూడండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఆ యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అసలు ముందు దేవుని మాట వినడం నేర్చుకోవాలి. నీ దేవుని యెహోవాకుని ఎలా వినమన్నాడు? శ్రద్ధగా వినమన్నాడు. ముందు అసలు ఆయన మాట వినటం నేర్చుకోవాలి. ముందు ఆయన మాట జాగ్రత్తగా మనం వింటే, ఆ తర్వాత ఆయన ఎలా నడవమన్నాడు అనేది మనకు తేటగా అర్థమవుతుంది. మీరు వచ్చి నా మాట వినండి, పిల్లలారా మీరు వచ్చి
నా మాట వినుడి. ఎప్పుడైతే ఆయన మాట విన్నామో అప్పుడు ఆయన మనకు మొట్టమొదటి ఏమి నేర్పిస్తాడు చెప్పనా? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తాడు. అది ముందు వచ్చి ఆయన మాట వింటే ముందు దేవుని ఎడల భయము భక్తి నేర్పిస్తాడు. ముందు ఆయన మాట వినాలి, విన్న తర్వాత భయభక్తులు అనేవి నేర్పిస్తాడు. కావండి, ఎప్పుడైతే దేవుని ఎడల భయము కలిగి జీవిస్తామో అప్పుడు పాపం చేయడానికి భయపడతాడు మనిషి. ముందు భయభక్తులు అనేవి ఉండాలి. ముందు దేవుని ఎదుట భయము భక్తి ముందు అది నేర్చుకోవాలి. ఆయన బోధలు ఆయన శిక్షలో పెరగడం అంటే అర్థం ఏమిటంటే ముందు దేవుని ఎడల భయభక్తులు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే ఎప్పుడైతే మనం భయభక్తులు నేర్చుకోగలుగుతామో మన కన్నుల ఎదుట ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో మనం భూమి మీద చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు 3:18 అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటాడు. రోమా 3:18 మాట, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అంటే చూడండి, మన కన్నుల ఎదుట ఏముండాలి? దేవుని భయము అనేది ఉండాలి. ప్రతి వ్యక్తికి దేవుని భయం అనేది ఉండాలి. కన్నుల ఎదుట దేవుని భయం, మన కన్నుల ఎదుట ఎప్పుడు దేవుని భయం ఉండాలి. కన్నుల ఎదుట దేవుని భయం ఉంటే మనం ఆయన అడుగుజాడల్లో నడవడానికి, పాపం చేయడానికి భయపడతాం. అడుగుజాడల్లో నడవడానికి మన హృదయాన్ని స్థిరపరుచుకుంటాం. కన్నుల ఎదుట భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. అలా దేవుని భయం ఉన్నప్పుడు ఆయనకు భయపడి పాపం చేయడానికి దూరంగా పారిపోతాం. చూడండి 18వ వచనం అన్నాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని చెబుతూ, ఈ దేవుని భయం లేని వారు ఎలా ఉంటారో దేవుని వాక్యంలో చెబుతున్నాడు. కొన్ని విషయాలు చూడండి. దేవుని భయం లేని వారు ఏ రీతిగా ఉంటారంటే వాళ్ళు చూడండి 13వ వచనం కంటే చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి, అది తమ నాలుకతో మోసము చేయుదు. అంటే కన్నుల ఎదుట దేవుని భయం లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే, నెంబర్ 1 మొట్టమొదటి విషయం ఏంటంటే వారు ఎలా ఉంటారంటే వారి గొంతుక తెరచిన సమాధి. చెప్పండి, గొంతుకి ఎలాంటిది? అంటే తెరచిన సమాధి ఎలా ఉంటుంది? ఎలా కంపు కొడుతుందో వారి హృదయము చెడుగుతో నింపబడి ఉంటుంది కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది. 2, హృదయము నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక హృదయం అంతా చెడుగుతో ఉంది కనుక మోసంతో ఉంది కనుక అప్పుడు నోట్లోంచి ఏమొస్తుందంటే ఆ చెడుగా బయటకు వస్తుంది. మొత్తం హృదయంలోంచి మొత్తం చెడుగు బయటకు వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్పింది వారి గొంతుక తెరచిన సమాధి. తర్వాత ఇంకేం చెప్పాడు అక్కడ? అది తమ నాలుకతో మోసము చేయుదురు. ఈ కార్యాలు ఎందుకు జరుగుతాయంటే దేవుని ఎదుట ఎప్పుడైతే భయము, మన కన్నుల ఎదుట ఎప్పుడైతే దేవుని భయం ఉండదో ఈ కార్యాలన్నీ జరుగుతాయి. వారు తమ నాలుకలతో మోసము చేయుదురు. ఇంకా కిందకి, అదిగో వారి పెదవుల క్రింద అదిగో సర్ప విషం ఉన్నది. వారి పెదాల కింద సర్ప విషం ఉందట. సర్ప విషము, సర్ప విషం ఎంత హాని కలిగిస్తుందో మనిషికి, అలాగున అంతరంగంలోంచి వచ్చే పాపం కూడా అంత చెడుగు కలిగిస్తుంది, అంత నష్టాన్ని కలిగిస్తుంది. వారి పెదాల కింద సర్ప విషం ఉన్నది. ఇంకా చదవండి అమ్మా. వారి నోటు నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు.
అది వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి, ఏమి లేదు అంటే ఏమి నేర్చుకోలేదు? దేవుని యెడల భయభక్తులు నేర్చుకోలేదు. దేవుని యెడల భయభక్తులు లేకపోతే ఇదిగో జీవితాలు ఇలా నష్టపోతూ ఉంటారు. అందుకే కన్నుల ఎదుట దేవుని భయం అనేది ఉండాలి. అందుకే మన పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచాలి. ఆయన బోధలో, ఆయన శిక్షలో పెంచాలి. ఆయన బోధలో, ఆయన శిక్షలో పెంచకపోతే ఇదిగో వారి హృదయాలు ఈ రీతిగా ఉంటాయి. వారి కన్నుల ఎదుట దేవుని భయం ఉండదు. పెదాల కింద సర్ప విషం ఉంటుంది. హృదయం మోసపోయి ఉంటుంది. అందుచేత మన పిల్లల్ని ఆయన బోధలో పెంచినప్పుడు దేవుని భయభక్తులు అనేవి వారికి ఏర్పడతాయి. అందుకే పిల్లలారా వచ్చి ఏమి నేర్చుకోమన్నాడు? నా మాట వినండి, ఇదిగో దేవుని యందు భయభక్తులు మీకు నేర్పెదను. భయభక్తులు నేర్చుకోవాలి. కన్నుల ఎదుట దేవుని భయం ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడా నేను ఒక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాను అనేది కూడా కన్నుల ఎదుట ఉండాలి. నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాను అన్న ప్రతి ఆలోచన ప్రతి వ్యక్తికి ఉండాలి. దయవుంచి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి. మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా చూడండి, తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అదిగో దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరము ప్రత్యక్షము కావలియును. జీవితం అయిపోలేదు. ఇక్కడ మనం దేహంతో ఏమేమి జరిగించామో, ఈ భూమి మీద బ్రతికుండగా ఏమేమి జరిగించాము, ఈ దేహముతో ఏమేమి కార్యాలు జరిగించామో భూమి మీద ఉండగా, ఇవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచుని దేవునికి లెక్క అప్పగించాలి. అందరూ లెక్క అప్పగించాలి. నేను అప్పగించాలి, మీరు అప్పగించాలి. ఎక్కడెక్కడ అప్పగించాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. యేసు ప్రభువారు ఎక్కడ కూర్చుంటారు? న్యాయపీఠం మీద కూర్చుంటారు. అందరికీ న్యాయం తీర్చడానికి క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుంటారు. న్యాయపీఠం మీద కూర్చుని మొట్టమొదటి విశ్వాసులందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. విశ్వాసులందరికీ. అందుకే మన పిల్లలకి భయభక్తులు నేర్పించాలి. ఏమండి, వారి కన్నుల ఎదుట ఏముండాలి? వాళ్ళకి చెప్పండి, ఏముండాలి? దేవుని భయం ఉండాలి. ఎక్కడ ఉండాలి భయం? వారి కన్నుల ఎదుట ఉండాలి. కన్నుల ఎదుట దేవుని భయం ఉండాలి. కన్నుల ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఉండాలి. చెప్పండి, మనం అందరం ఎక్కడి నుంచి ఉంటాం? అందరు చెప్పండి. అది అందరికీ లెక్కలు అడుగుతాడు అనమాట. అందరినీ లెక్కలు అడుగుతాడు. ఇలా భూమి మీద నీకు జన్మనిచ్చాను కదా, ఎలా బ్రతికావు, అసలు ఎలా జీవించావు? ఇది అన్యులకు కాదు, విశ్వాసులకి. విశ్వాసులకి ఇది లెక్క. ఎలా జీవించావు, దేహంలో ఉండగా ఎలా జీవించావు, అన్ని లెక్కలు అడుగుతాడు అనమాట. రేపు పొద్దుట ప్రతి మానవుడు దేవునికి లెక్క అప్పగించాలి. వింటున్నారా అమ్మాయి మాట? వింటున్నారా? కన్నుల ఎదుట ఏముండాలి? దేవుని భయం ఉండాలి. కన్నుల ఎదుట ఏముండాలి? క్రీస్తు న్యాయపీఠం ఉండాలి. మన కన్నుల ఎదుట నేను దేవునికి ప్రతి విషయంలో నేను లెక్క అప్పగించాలి అని భయముతో భూమి మీద చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. అవండి చూడండి, దయవుంచి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము
14వ అధ్యాయము దయవుంచి మాట చదువుతారు ఒకసారి. 12వ నుంచి చదువుతారా? ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనలో ప్రతి వాడు అంటే ప్రపంచ సార్వత్రిక సంఘములో విశ్వాసులైన వారు మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పగించవలెను. అమ్మా వింటున్నారా? అసలు ముందు మనం భయభక్తులు కలిగి జీవించాలి, బ్రతకాలి. అలాగే మన పిల్లలను కూడా భయభక్తులతో పెంచాలి. లేకపోతే మనందరం కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ఓ సామెత ఉంది, లోక సామెత. ఇల్లు అలగ్గానే పంటకు కాదు, ఇలా రక్షణ పొందాను దేవుల్లో సాగుతున్నంత మాత్రాన పండగ అవ్వలా. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచున్నప్పుడు లెక్క అప్పగించాలి. మనందరం కూడా అందరం లెక్క అప్పగించాలి. అందుకే మన కన్నుల ఎదుట ఎప్పుడు క్రీస్తు న్యాయపీఠం కదులాడుతూ ఉండాలి. మన కన్నుల ఎదుట ఎప్పుడు దేవుని భయం అనేది ఉండాలి. సరిగా వింటున్నారు కదా వాక్యం? సరిగా వినండి. అలాగే మనలో ప్రతివాడు లెక్క అప్పగించాలని వాక్యం చెప్పి తను గూర్చి లెక్క అప్పగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట చదువుతారా? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనము. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఏళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అంటే ఆ హృదయం లోపలికి వెళ్ళిపోయి హృదయం యొక్క తలంపులను ఆలోచన ఏం చేస్తున్నది? అది శోధిస్తూ వస్తుంది. అంత మాత్రమే కాదు, 13వ వచనం చదవండి ఇప్పుడు. మరియు ఆయన సృష్టికి లేక ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క అప్పగించవలనో ఆ దేవుని కన్నులకి సమస్తము తేటగా మరుగు లేకుండా ఉంది. ఏది ఆయనకి మరుగు లేదు. ఏమండి అంటాడు, ఇంకో మాట కూడా అంటాడు చూడండి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. పై మాట చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. భూమి మీద ఏది ఎక్కడుందో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మరుగైన సృష్టము ఏది కూడా లేదు. ఏమండి అసలు ఆయనకు మరుగైంది ఏది లేదు. అందుకే మీకు యోన ఆయన సన్నిధిని పారిపోతున్నప్పుడు ఎక్కడున్నాడు అతను? వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అతను నిద్రపోతున్నాడు. అంటే ఎంత తెలివి తక్కువ ఆలోచన చూడండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోనాని నినివే పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కానీ ఏం చేశాడు అతను? తర్షీషు వెళ్ళే వాడెక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రింద భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. అంటే దేవునికి కనబడి అనుకున్నాడు ఏంటో మరి, కిందకి వెళ్ళి నిద్రపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సరిగ్గా సముద్రాన్ని లేపి దాన్ని రేగొట్టి పెద్ద తుఫాను తీసుకొచ్చాడు. మరుగై ఉన్నాడు యోనా? ఎక్కడున్నా తేటగా కనపడిపోద్ది ఆయనకి.
ఎక్కడన్నా చాలా తేటగా కనపడుతుంది. ఆయన దృష్టికి ఏది మరుగు లేదు. ఆయన తేటగా సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన దృష్టికి ఏది మరుగు లేదు. చూడండి, భూమి మీద ఉన్న సృష్టి ఏది ఆయనకు మరుగు లేదు, అంతరంగంలో ఆలోచన కూడా ఏది మరుగు లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంచేతనే దేవుని కను దృష్టిని మనం ఎవరూ తప్పించుకోలేం కనుక భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతకమని జీవించాడని చెప్పాడంటే అపోస్తలుడైన పేతురు ఎలా చెప్పాడంటే ఆ మాట చూడండి. అపోస్తలుడైన పేతురు అద్భుతంగా ఈ మాట మనకి చెప్పాడు. దయవుంచి చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దయవుంచి 17వ వచనము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక అదిగో మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. చూడండి, మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. ఏ భయంతో? దేవుని భయంతో గడపాలి. మీరు పరదేశులై ఉన్నంత కాలం ఇవాళ భయం కలిగి రేపు భయం విడిచిపెట్టడానికి వీల్లేదు. పరదేశులై ఉన్నంత కాలము కూడా, అంటే ఈ లోకంలో జీవించినంత కాలము కూడా కన్నుల ఎదుట దేవుని భయము కలిగి చాలా జాగ్రత్తగా జీవించాలి. అపోస్తలుడైన పేతురు బోధిస్తున్నాడు. పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి అని చెప్పాడు. దేవుని భయం అనేది ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన ఎలా నడవమన్నాడు అలా నడవాలి. పరదేశులైనంత కాలము భయముతో జీవించమన్నాడు. ఎందుకంటే అక్కడ చెప్పాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రిని మీరు గ్రహిస్తున్నారు కనుక ఎలా జీవించాలంటే మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడపండి అని చెప్పాడు. ఏమండి, కనుక పరదేశులైనంత కాలము భయము విడిచి మనం తిరగకూడదు. భయముతో జీవించాలి, దేవుని భయముతో జీవించాలి, భయభక్తులతో జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని భయముతో జీవించిన వ్యక్తులు ఎలా ఉంటారో దేవుని వాక్యం నుంచి ఒకసారి చూద్దామా. ఒక వ్యక్తిని చూద్దామా. ఆదికాండం 42వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనము. 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి అదిగో నేను దేవునికి భయపడువాడను. యోసేపు ఏమన్నాడండి? నేను దేవునికి భయపడువాడను. యోసేపు తన అన్నదమ్ములు చూసి అంటాడు, నేను దేవునికి భయపడువాడను. అంటే యోసేపు దేవుని ఎడల భక్తి నేర్చుకున్నాడు, భయము నేర్చుకున్నాడు. కనుక నేను దేవునికి భయపడువాడను అని యోసేపు చెప్పాడు. కనుకనే మీరు చూడండి, దేవునికి భయపడ్డాడు. కనుకనే యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 39వ అధ్యాయాన్ని మనం చూస్తే మీరు చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనము ఇంకా కిందకి చదవండి. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపట రూపవంతుడు సుందరుడునై ఉండెను యోసేపు. ఇప్పుడు యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు కదా. 17వ వచనము. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అదిగో తనతో శయనించుమని చెప్పాను. అతని భార్య, పొతిఫర్ భార్య, యోసేపు అందంగా ఉన్నాడు, మంచి యవ్వనస్తుడు, ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు, ఈమెమో రాణి, అతనేమో పనివాడు, ఎప్పటి నుంచో అతని మీద కన్ను వేసి ఉంచింది. అప్పుడు వెంటనే ఆమె ఏమని మాట్లాడుతున్నట్టు 7వ వచనంలో కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అలా చెబితే అతను ఏం చేశాడంటే, తర్వాత చదవండి. అయితే అతడు ఒప్పక తన యజమానుడు తనకు కలిగినదంతయు
నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటి వారిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింప ఉండలేదు కనుక కాబట్టి నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అని. అంటే యోసేపు కనుల ఎదుట ఏముంది? దేవుని భయం. చూడండి, నాతో పాపం చేయి అని అడుగుతుంటే పాపం చేయడానికి అవకాశం ఎదురుగుండా కనబడినా, అర్థమైందా? అలాంటి అవకాశం అతని జీవితంలో వచ్చినా కావండి. కానీ ఏం మాట్లాడుతాడంటే అతను ఆయన కన్నుల ఎదుట దేవుని భయం ఉంది కనుక అసలు ఎంత దుష్కార్యం నేను చేసి ఇంత తప్పు చేసిన ఆ దేవునితో నేను ఎలా ఉండగలను అని అక్కడి నుంచి దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే కనుల ఎదుట ఏముంది? దేవుని భయం ఉంది. ఎలా చూడండి, ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నాడో చూడండి. పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపం చేయట్లేదు అతను. అంటే కన్నుల ఎదుట దేవుని భయం. అదే దేవుని భయం లేకపోతే మలినమయును, అపవిత్రుడవును, అసలు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం లేకపోను, దేవుని ప్రజలు బ్రతకబోవును, ఎంతో నష్టం వాటిల్లేదు. కానీ యోసేపు కనుల ఎదుట దేవుని భయము కలిగి పరిశుద్ధతను కాపాడుకొని పాపానికి దూరంగా పారిపోయాడు కనుకని యోసేపును బట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది. యోసేపును బట్టి అతని అన్నదమ్ములు ఆశీర్వదించబడ్డారు, కరువు కాలంలో పోషించబడ్డారు, ఉన్నతమైన ఆశీర్వాదం కలిగింది. అందుకే కన్నుల ఎదుట దేవుని భయం అనేది ఉండాలి. మన పిల్లలను మనం అలా పెంచగలగాలి. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని భయంతో వారు భూమి మీద మసులుకునేట్లుగా, భూమి మీద జీవించేటట్లుగా మనం ఆ విధంగా మన పిల్లల్ని పెంచాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే ఆయన బోధలో పెంచాలి, ఆయన శిక్షలో పెంచాలి. ఆయన బోధలో పెంచడం అంటే అర్థం ఏంటి? ఆయన మాటలు విని దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కనుల ఎదుట దేవుని భయం అనేది ఉండాలి. కనుల ఎదుట క్రీస్తు న్యాయపీఠం అనేది మన పిల్లల కళ్ళ ముందు అది కదలాడుతూ ఉండాలి. అవి వాళ్ళకి మనం నేర్పించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ప్రభువునందు పిల్లలు మీరు చూడండి, కనుక మొట్టమొదటి విషయము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే వచ్చే ఆశీర్వాదాలు, నేను 2-3 ఆశీర్వాదాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. దయవించి చూడండి, ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో 34వ కీర్తన తీసుకోండి. 34వ కీర్తన 34వ కీర్తన చూడండి ఒకసారి. దయవించి ఈ మాట చదువుదామా? 9వ వచనము. యెహోవా భక్తులారా, అదిగో ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 34వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి అదిగో ఏమియు కొదువలేదు. చూడండి, మొట్టమొదటి విషయం, ఎప్పుడైతే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన బోధలో పెరిగి, ఆయన శిక్షలో పెరిగి, భయభక్తులు నేర్చుకొని దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని పరిశుద్ధతను కాపాడుకుంటూ భూమి మీద యథార్థంగా మనం జీవించినప్పుడు ఏమండి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కూడా కొదువ ఉంచాడట. ఏ మేలు కొదువ ఉంచాడు.
చూడండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనకు భయపడి జీవిస్తారో భూమి మీద, ఎవరైతే నీతిగా జీవించగలుగుతారో వారి జీవితాల్లో ఏ మేలు కూడా దేవుడు కొదువ చేయడు ఆయన అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అంటే అడవికి రాజు ఎవరంటే సింహం. అసలు తన పిల్లల్ని ఆకలికి అసలు ఉంచదు. ఏదో మూలకెళ్ళి ఏదో జంతువును కొట్టి తన పిల్లలకి సమృద్ధిగా ఆహారం పెడుతుంది. తన పిల్లల్ని అసలు ఆహారానికి ఉండనివ్వదు, ఆకలికి ఉండనివ్వదు. ఏమండి, ఏదో ఒక జంతువును కొట్టి తన పిల్లలకి పెడుతుంది. ఒకవేళ అలాంటి సింహమైన లేమి కలిగి ఉంటుందేమో, కానీ నన్ను నమ్ముకున్న వారికి, నన్ను ఆశ్రయించిన వారికి, అనగా నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువ ఉండదు అని చెప్తున్నాడు ఆయన. అందుకే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎవరైతే భయభక్తులు నేర్చుకోగలుగుతారో, ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు భూమి మీద జీవించగలుగుతారో, ఎవరైతే ఆయన ఎడల భయం కలిగి భక్తి కలిగి జీవించగలుగుతారో అలాంటి వారి జీవితాల్లో ఏ మేలు దేవుడు ఆ కొదువ ఉంచడం వాస్తవాన్ని మనం గుర్తించాలి. అడవిలో సింహ పిల్లలు ఏమి కలిగి ఉంటుందేమో, కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఆ కొదువ ఉండదని చెప్పాడు. కనుక దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఏ మేలు చేయక మానడు. ఏమంటే ప్రతి కొదువును తీర్చే దేవుడు, మన కొదువులన్నీ తీర్చే దేవుడు. అందుకే దేవుడు ఒకటి శారీరక కొదువులు తీరుస్తాడు, రెండు ఆధ్యాత్మిక కొదువులు కూడా తీరుస్తాడు. ఈ రెండు కొదువులు తీర్చే దేవుడు ఆయన. ఏమండి, అందుకే ఆయన ఎడల భయభక్తులు మనం ఉంచాలని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. కనుక దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి మన పిల్లలు ఎదగాలని ఆయన బోధలు, ఆయన శిక్షలో మనం పెంచాలి. అది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏదనగా, మన పిల్లలు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే వచ్చే రెండో ఆశీర్వాదం చూడండి. దయవుంచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమది. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమాయన. కనుక మన పిల్లలు ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది? దేవుని గురించిన జ్ఞానము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానం ఇమ్మని అడిగాడు, జ్ఞానం ఇచ్చాడు. ఏవండి, అంచేత దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అంటాడు. అందుకే మన పిల్లలు జ్ఞానవంతులుగా పెరగాలి, మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అంటాడు. మరి ఈనాడు చాలామంది యూత్ పాడైపోవడం కారణం ఏమిటి? దేవుని ఎడల భయభక్తులు లేకపోవడమే. దేవుడంటే భయం లేకపోవడం, వారి కనులు ఏదంటే దేవుని భయం లేకపోవడం, ఇష్టానుసారంగా జీవించటం. కారణం పెద్దలైన వారు భయభక్తులు నేర్పకపోవడం. ఒరే బాబా, ఆయన దేవుడురా బాబు, చాలా జాగ్రత్తగా ఆయన ఎదుట మనం బ్రతకాలి, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు, మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి ఆయన ఎదుట అని నేర్పకపోవడమే. ఏమండి, నేర్పించాలి, శ్రద్ధ వహించి దేవుని ఎడల భయభక్తులు అనేది నేర్పించాలి. అందుకే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక అది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏదనగా, దయవుంచి చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము, 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
అదిగో దీర్ఘాయువునకు కారణం. చూడండి, మన పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద జీవించాలంటే వాళ్ళకి దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం దీర్ఘాయువునకు కారణం. ఆ కింద మాట చదవండి, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుందట. దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు బ్రతుకుతారు. కానుండి చెప్పన మీ కాలగతులు నా వశములో ఉన్నాయన్నాడు. మీ ప్రాణము మీ సకల మార్గాలు నా వశములో ఉన్నాయని చెప్పాడు. మన ప్రాణము ఆయన వశములో ఉంది, మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి, మన సకల మార్గాలు ఆయన వశములో ఉన్నాయి. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి, మన ప్రాణం ఆయన వశములో ఉంది, మన సకల మార్గాలు ఆయన వశములో ఉన్నాయి. కనుక ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవించడం ద్వారా దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతుకుతాం. అందుకనే బైబిల్ చెప్తున్న సత్యం అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మన పిల్లలు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే వాళ్ళకి దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. నిన్న మనం అక్కడ ప్రసంగంలో మాట చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? బాలుడు నడవ త్రోవను వానికి నేర్పాలి. ఆ శ్రద్ధ తల్లిదండ్రులు వహించాలి. అలా నేర్పించినప్పుడు వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. అలా భయభక్తులు నేర్పితే వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద బ్రతుకుతారు వాళ్ళు. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారు. ఏమండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందని చెప్పండి, దేవుని జ్ఞానము వారికి కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానము కలిగిందో ఇక వారు బుద్ధిహీనముగా తిరగరు. వాళ్ళు ఏమండి, బుద్ధిహీనంగా తిరగర కనుకనే ఎక్కువ కాలం వాళ్ళు బ్రతుకుతారు. అందుకే బైబిల్ చెప్పింది, ప్రసంగి గ్రంథము ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ చదువుతారా? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. అది చూడండి, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలానికి ముందు చనిపోవడం కూడా ఉంది. ఒక కాలాన్ని నిర్ణయించాడు దేవుడు, దానికంటే ముందు చనిపోవడం కూడా ఉంది. ఎందుకుందంటే ఆ పై వచనం చెప్పాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా ఒక మనిషి ఎందుకు తిరుగుతాడు అంటే దేవుని జ్ఞానం లేక. దేవుని జ్ఞానం ఎందుకు లేదు అంటే దేవుని ఎడల భయభక్తులు లేవు కనుక. దేవుని ఎడల భయభక్తులు లేవు కనుక దేవుని జ్ఞానం కలగలేదు. దేవుని జ్ఞానము కలగలేదు కనుక బుద్ధిహీనంగా తిరుగుతాడు. బుద్ధిహీనముగా తిరిగి తన కాలము కంటే ముందు చనిపోతాడు. దీర్ఘాయుష్మంతులుగా జీవించలేదు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, మన పిల్లలకి దేవుని యొక్క భయభక్తులు నేర్పించాలి. అమ్మా, శ్రద్ధగా అందరూ గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, ఆయన బోధలో ఆయన శిక్షలో పెంచమన్నాడు. మీ పిల్లలను ఆయన బోధలో పెంచండి, ఆయన శిక్షలో పెంచమన్నాడు. ఆయన బోధలో ఆయన శిక్షలో పెంచితే ఆయన మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించమని వాక్యం మనకు నేర్పుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి ఆశీర్వాదం ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఏం చెప్పుకున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటి చెప్పాలి?
చెప్పండి, ఏం చెప్పుకున్నాం? ఏ మేలు కొదువ ఉండదు. అది ఏ మేలు కొదువు ఉంచాడు. 2, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా జ్ఞానానికి మూలం అదే. అసలు నీకు జ్ఞానం కలగాలి అంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు జ్ఞానం కలగాలంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. అది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. మన పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి. భూమి మీద దేవుడిచ్చే బహుమానాలు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి. దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉన్నప్పుడు ఒక అబద్ధం ఆడలేడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉన్నప్పుడు ఒక చెడు ఆలోచన చేయలేడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం ఉన్నప్పుడు ఒక వ్యభిచార పాపం చేయలేడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగినప్పుడు ఒక చెడు కార్యం చేయలేడు. పరిశుద్ధంగా జీవించగలుగుతాడు భూమి మీద. ఒక దొంగతనం చేయలేడు. అరే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని భయం ఉందో నేను ఈ మాట మాట్లాడకూడదు అని భయం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో నీలో బూతు మాటలు మాట్లాడకూడదు అని భయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క భయం ఉందో ఈ చెడు కార్యం చేయకూడదు అని భయం ఉంటుంది. పేరు క్రైస్తవులం కానీ దేవుని భయం ఉండదు. ఆ దేవుని భయం లేకపోవడమే అనేక నష్టాలకు కారణం. దేవుని భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, చూసే దేవుడు ఆయన. ఆయన దృష్టికి ఏమీ మరుగు లేదు. ఎవరం కూడా తప్పించుకోలేము. ఆయన కన్నులు ఎదుటుండి ఎవరం తప్పించుకోలేము. ఏ ఆలోచన తప్పించుకోలేదు. ఆలోచనలు లెక్కడుగుతాడు, క్రియలు లెక్కడుగుతాడు, మాటలు లెక్కడుగుతాడు. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండునన్నాడు. వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క అప్పగించాలి. వ్యర్థమైన ప్రతి క్రియను గురించి లెక్క అప్పగించాలి. ఆలోచన గురించి లెక్క అప్పగించాలి. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. చాలా భారంతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. భయభక్తులు కలిగి ఉండేలా పెంచాలి మనం. దేవుడు ఎవరు అర్థం కావాలి వాళ్ళకి. లేకపోతే దేవుని అడుగు జాడల్లో నడవని నేర్పించాలి వాళ్ళకి. ఆయన బోధలో ఆయన శిక్షలో పెంచమన్నాడు. పిల్లలారా నా యొద్దకు రండి, నా మాట వినండి, మీకు భయభక్తులు నేర్పెదను అన్నాడు దేవుడు. భయభక్తులు నేర్పిస్తానన్నాడు ఆయన. నేర్చుకోవాలి. నిజమైన దీవెన కావాలంటే ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. అంచేతని అంటాడు, అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు అన్నాడు. ఎలా తిరగవద్దు? బుద్ధిహీనముగా తిరగవద్దని. నీ కాలము కంటే ముందు నీ వేళ చనిపోదువు అని దేవుడు అడుగుతున్నాడు. నీ కాలము కంటే ముందు నీ వేళ చనిపోదు. కాలం ఉంది, కాలానికి ముందు చనిపోవడం ఉంది. ఎందుకని? బుద్ధిహీనంగా తిరిగి దుర్మార్గ పనులు చేసి. ఆ పనులు ఎందుకు చేస్తారు? దేవుని ఎడల భయభక్తులు లేకపోతే. అందుకే మన పిల్లలకి ఏమి నేర్పించాలి? దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. అలవాటుతో కూడుకున్న క్రైస్తవ్యం కాదు, ఆచారంతో కూడుకున్న క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభుని స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎంత సత్యవంతుడో ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎంత ఘనుడో ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎంత సజీవుడో ఎరిగిన వారమై ఉండాలి. ఆచార భక్తి కాదు, అలవాటుతో కూడుకున్న భక్తి కాదు. ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలని
వాక్యం నేర్పిస్తుంది. యోసేపు భయభక్తులు కలిగిన వాడు కనుకనే పాపం చేయడానికి అవకాశం వచ్చి ఏం చేశాడు? పాపానికి దూరంగా పారిపోయాడు. అలా పారిపోవాలి. అలాంటి భయభక్తులు అందరూ నేర్చుకోగలగాలి, మన పిల్లలకు నేర్పాలి. కనుక దేవుని సేవకులుగా కిషోరికి అలాగనే పద్మావతికి వారి కుమార్తె కృషి లియాన్సీకి అలా నేర్పించాలి. కాబట్టి కిషోరు అలాగే పద్మావతి ఆ బిడ్డలు కూడా తన కుమార్తెకు అలా నేర్పించాలి. పిల్లలకైనా మనమందరం నేర్పించాలి. దేవుని ఏళ్ళ భయభక్తి ఉన్నాయా లేదా, నిజంగా వీడు నిజంగా భక్తి కలిగి ఉన్నాడా, వీడు నిజంగా భయం కలిగి ఉన్నాడా, నిజంగా వీడి హృదయం తెరవబడిందా లేదా, అది చూడాలి మనం. యోధా ఉన్నాడు, యేసు ప్రభుతోనే నడిచాడు, హృదయం తెరవబడిందా? అలా కుదరదు. ఊళ్ళో ఉండొచ్చు, పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, వాక్యం చెప్పొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు. ఇన్ని ఉన్నా కూడా హృదయం తెరవబడకపోవచ్చు. నిజంగా హృదయం తెరవబడాలి. నిజంగా ప్రభువును గుర్తించాలి. క్రైస్తవ పేర్లు పెట్టుకోవచ్చు, హృదయం తెరవబడకపోతే వృధా. నిజంగా హృదయం తెరవబడాలి. నిజంగా ప్రభువుని ఎరగాలి. అలా జీవించిన రోజుని ఏ కొదువ మనకు ఉంచడు దేవుడు. దేని వాక్యం పలు విధాలుగా మనం హెచ్చరిస్తుంది. కనుక బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధి లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, బుద్ధిహీనంగా తిరగవద్దు, దుర్మార్గ పనులు చేయొద్దు, నీ కాలము కంటే ముందు నీ వేళ చనిపోదామంటున్నాడు. అంటే భక్తిహీన ఆయుష్ తగ్గిపోతుంది అన్నాడు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని. కనుక దేవుడు మనకిచ్చే బహుమానాలు, మనకిచ్చే పిల్లలు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు బ్రతకాలి, దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు జీవించాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉండి దీర్ఘాయుష్మంతులుగా జీవించి దేవుడికి ఏం తీసుకురావాలి? వాళ్ళు గొప్ప మహిమ, వారి జీవితాల ద్వారా దేవునికి గొప్ప మహిమ రావాలి భూమి మీద. దేవుని నామం ఘనపరచబడాలి. అలా మన పిల్లలు ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోవునని దీని వాక్యం సెలవిస్తుంది. కనుక మన పిల్లలను ఆ విధంగా పెంచితే వాడు దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పినప్పుడు మనం 3 ఆశీర్వాదాలు కదా. మొదటిదేమో ఏ మేలు కొదువు ఉండదు. 2 దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. 3 దీర్ఘాయువుని ఇస్తాడు. ఇవి మార్కెట్లో దొరుకుతాయా? దీర్ఘాయు కావాలని మనం దేవుని అడిగితే ఆ మార్కెట్లోకి వెళ్తే వస్తుంది? అది మార్కెట్లో దొరికే వస్తువా? అది దొరికే వస్తువు కాదు. ఆరోగ్యం మార్కెట్లో దొరికే వస్తువా? కాదు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. ఆయుష్నిచ్చేవాడు దేవుడే. ఆహారం ఇచ్చేవాడు దేవుడే. కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, ఆయుష్నిచ్చేవాడు దేవుడు. అందుకే ఆయన దగ్గరికి రావాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు. 1 శారీరక రోగాలను స్వస్థపరచగలడు, 2 ఆత్మీయ రోగాలను స్వస్థపరచగలడు. స్వస్థపరిచే దేవుడు ఆయన వాస్తవాన్ని మనం గుర్తించాలి. కనుక దయవుంచి చూడండి, ఇంకొక ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. సామెతలు 14:27. యెహోవా 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. సరే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవపు ఊట. అది ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు
ఓట అది మరణ పాశములో నుండి విడిపించును. ఎక్కడ విడిపిస్తుంది? మరణ పాశములోంచి విడిపిస్తుంది. ఏది? జీవపు ఓట. ఆ జీవపు ఓట ఎలా దొరుకుతుంది మనకి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా. జీవపు ఓట అది మరణ పాశము నుండి విడిపిస్తుంది మనిషిని. మరణ పాశములు దాని నుండి మానవుని విడిపిస్తుంది. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన జీవపు ఓట. ఆయన మానవుడు ఎన్నడూ మరణించకుండా చేయగలిగే శక్తిమంతుడు. ఆయన యుగయుగాలు జీవింప చేయువాడు. మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు జీవించువాడను అని చెప్పాడు. జీవపు ఓట ఆయన. ఇలాంటి జీవపు ఓటను ఏ మనుషులు తిరస్కరించకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే ఆ జీవం మనకు అనుగ్రహించబడుతుంది. అది జీవపు ఓట. అది మరణ పాశముల నుండి విడిపిస్తుంది. అది ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అందుకని మన పిల్లల్ని ఆయన బోధలైన శిక్షలో పెంచాలి. అది మరణ పాశం నుంచి విడిపిస్తుందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఏమండి, యుగయుగాల ఆత్మ బ్రతుకుతుంది, నిత్య నరకం నుండి తప్పించబడుతుంది. యుగయుగాలు ఆత్మ జీవిస్తుంది. ఇంకెన్నటికీ మరణం అనేది లేకుండా చేసే దేవుడు. బైబిల్ చెప్పింది కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పాడు. ఏమండి, యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి చనిపోడు. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా. అలాంటి జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎన్నటికీ చనిపోడు. మన పిల్లలు ఎన్నటికీ చనిపోకూడదు. మన పిల్లలు, మీకు అర్థమవుతుందా? దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలు ఎన్నటికీ చనిపోకూడదు. జీవపు ఓటలో వాళ్ళని పెంచాలి. వాళ్ళు యుగయుగాలు దేవుని సంఘంలో బ్రతకాలి. వాళ్ళు అలాంటి ఆ స్థితిలో మన పిల్లల్ని పెంచాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. ఎప్పుడైతే సాతాను సహవాసంలోకి వెళ్తారో మనుషులు, వాడు నరహంతకుడు. చెప్పండి, ఎవరు వాడు? నరహంతకుడు. మనుషులు మృంగేస్తాడు. వాడు నిత్య నాశనానికి నడిపించేస్తాడు. అందుకని ఆ నాశనంలోకి వెళ్లకుండా మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం పెంచాలి. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం చెప్పాడు? జీవపు ఓట. అది మరణ పాశముల నుండి వాళ్ళని విడిపిస్తుంది, నాశనము నుండి విడిపిస్తుంది, నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది. అందుకని మన పిల్లల్ని ఆయన ఏడల భయభక్తులు కలిగి ఉండేలాగా మనం పెంచాలని వాక్యం చెప్పింది. అది 4వ ఆశీర్వాదం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి, 26వ వచనం చూడండి. 26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అది చూడండి, దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉండడం ఏం చెప్పండి? బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇవాళ చాలామంది సమస్యలు ఎదుర్కోలేక, పరిస్థితులు ఎదుర్కోలేక, జీవితంలో అనేక సమస్యల చేత నిరాశకు గురైపోయి, బలహీనులైపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, రకరకాల ఆ పరిస్థితుల్లో బంధించబడటం మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, బహుధైర్యాన్ని పుట్టిస్తాడు దేవుడు. భయపడకుండా ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఓడిపోకుండా విజయాన్ని ఇచ్చే దేవుడు కనుక ధైర్యంగా మనం నిలబెడతాడు భూమి మీద. అన్ని పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చి ధైర్యంగా నిలబెట్టగలిగే దేవుడు ఆయన. అందుకే మన పిల్లల్ని దేవుల్లో జాగ్రత్తగా పెంచగలిగితే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. మన పిల్లలు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఏమండి, దావీదు బాలుడు, చిన్న వయసు దావీదు, కానీ దేవుడు బహుధైర్యాన్ని ఇచ్చాడు దావీదుకి. అందుకే దావీదును బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ జయము కలిగింది. ఆ ధైర్యాన్ని బట్టే
బాలుడైన దావీదును బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ జయము కలిగింది. ధైర్యంగా ఉండగలిగాడు దావీదు. కనుక మన పిల్లలు అలాగున ధైర్యవంతులుగా ఉండే విధంగా మన పిల్లలు పెంచాలి. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే సామర్థ్యం వాళ్ళకి వచ్చే విధంగా మన పిల్లలు మనం పెంచగలగాలి. ఆ ధైర్యము దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. పిరికోళ్ళ కింద, భయపడిపోయే వారి కింద, ప్రతి చిన్న సమస్యకి భయపడిపోయే వారి కింద అలా మనం పెంచకూడదు. దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది అన్నాడు. దేవుడే ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఒకప్పుడు పేతురు యోహాను పిరికివారు, దేవుడు వాళ్ళని ధైర్యపరిచాడు. ధైర్యపరిచాడా లేదా? ధైర్యపరిచాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆ విషయాలు ఏంటి? ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేమో ఈ నామముననే రక్షణ పొందాలి అని ఏ టైంలో చెప్పారు వాళ్ళు? యేసు ప్రభునే సిలువేసి చంపేసిన ఆ దినాలలో ధైర్యంగా సువార్తను ప్రకటించారు వాళ్ళు. యేసు ప్రభునే సిలువేసి చంపేశారు. యూదులు అంత తిరుగుబాటు చేస్తున్న అలాంటి సమయములో, అలాంటి తరుణములో ఆ శిష్యులు యూదులకు భయపడి రహస్యంగా గదిలో ఆరాధన చేశారు, తలుపులు వేసుకుని. యూదులకు జడిసిపోయారు, పిరికివారయ్యారు. గదిలో తలుపులు వేసుకుని దేవుణ్ణి ఆరాధించారు. అలాంటి సమయములో సువార్తను బలంగా ప్రకటించాడు. ఏమని? ఆకాశంలో మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందరు, ఈ నామమునని రక్షణ పొందవరని ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. ఆ ధైర్యం దేవుడిచ్చాడు పేతుడికి. అంచేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంచేత మన పిల్లల్ని అలా ధైర్యవంతులుగా పెంచాలి. వారి జీవితాల్లో ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అలాగే మన పిల్లల్ని పెంచాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు? ఒక 5 ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని మన పిల్లల్ని ఆయన బోధలు, ఆయన శిక్షలో మనం పెంచాలి. అలా పెంచినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకోగలుగుతారు, ఇన్ని దీవెనలు వారు పొందుకోగలుగుతారు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవం అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. ప్రార్థించుకుందాం. మరి ఈ సమయంలో యోహాన్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమం వెళదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభు మరి నాయన పడమంచిలి సుబ్బారావు గారిని బట్టి, నాయన సోమరత్న గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలు, వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు నాయన. మరి ఈ సమయంలో రాజు, నాయన మేరీ, వారిని ప్రేమించిన మరి జోసెఫ్ కిషోర్ని బట్టి, పద్మాని బట్టి దేవా నాయన నీకు వందనాలు. వారిని ప్రేమించిన కుమార్తె అయా మరి ఖుషి లీస్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈరోజు నాయన మరి చక్కగా నా బిడ్డ యొక్క పుట్టినరోజు దినముగా మరి నేను జ్ఞాపరి కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకున్నారు. నేను మరి ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు సందర్భంగా నీ నామములో పాటలు పాడుతూ నీ నామాన్ని గనపరుస్తూ దేవా బిడ్డ సందర్భముగా తండ్రి ఆయా నాయన బిడ్డల విషయంలో నాయన మరి ఏ విధంగా ఉండాలో, వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో ఓ తండ్రి నాయన మరి నీ యొక్క బాధలు తండ్రి మాకు బోధిస్తూ వచ్చారు. మీ దాసుల్ని నిలబెట్టుకుని తండ్రి దేవా నాయన బోధిస్తూ వచ్చారు. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి బోధిస్తూ వచ్చారు. అలాగే పిల్లలు ఏ విధంగా నాయన పెరగాలో, ఏ విధంగా పెంచాలో ఆ విషయాలను బోధిస్తూ వచ్చారు. నిజమే తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట నాయన మాకు ఏ మేలు కొదవడదని చెప్పారు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానానికి మూలమని చెప్పారు. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నాయన మాకు దీర్ఘాయువు కలుగుతుందని తెలియజేసి వచ్చారు. నిజమే తండ్రి, నీ యందు మేము భయభక్తులు కలిగి ఉండాలి.
నీవందు భయభక్తులు కలిగి ఉండటం వలన మాకు ధైర్యం కలుగుతుందని, నీ అందు భయభక్తులు కలిగి ఉండట జేబు ఓటని, మరణము నుంచి తప్పించబడతామని, దేవా బుద్ధిహీనముగా మేము జీవించమని, ఆయా కాలానికి మేము ముందా నైనా ఈ లోకం నుంచి విడిచి వెళ్ళమని, ఈ లోకంలో మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట మాకెంతో ఆశీర్వాదము దీవెన ఉందని, దేవా నేను మీ లేఖనాల ద్వారా తండ్రి మానవులుగా మమ్మల్ని ప్రేమించి తండ్రి అనేక విషయాలు తండ్రి మాకు బోధిస్తూ వచ్చారు. దేవా నాయన నీ యందు ఎవరైతే ఉండి అయా నీ జ్ఞానము కలిగి ఎవరైతే ఈ భూమి మీద నాయన జీవిస్తారో వారు జీవిత విలువలు ఎరిగిన వారై దేవా వారి జీవితాలను కాపాడుకుంటూ నాయన నెమ్మది కలిగి దేవా భూమి మీద జీవించగలుగుతారు. అందుకే నాయన మానవునికి సంబంధించిన అయా జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాసి ఉంచారు, వాటిని మాకు బోధిస్తూ వస్తున్నారు. కనుక ఈ లేఖనాలు తండ్రి మేము మా హృదయాల్లో భద్రం చేసుకుని దేవా నాయన నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి, అలాగే నీ భయభక్తుల్లో నాయన మా పిల్లల్ని పెంచడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంతవరకు మీ దాసులను వాడుకుంటూ వచ్చారు దేవా, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలమును ఇవ్వండి. అలాగే పుట్టినరోజు జరిపించుకుంటున్న కుమార్తె సండిబిడిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన గడిచిన సంవత్సరం అంతా కాపాడుకుంటూ వచ్చారు దేవా, నూతన సంవత్సరాన్ని దయాకిరీటముకు ఇచ్చారు, నీకు వందనాలు. ఇదిగో నాయన మీ దయందును మనుషుల దయందును వయస్సు జ్ఞానమందును తండ్రి ఆ కుమార్తెను మీరు వద్దలేసేయండి దేవా నాయన. అయ్యా మరి జోసెఫ్ కిషోర్ని పద్మాను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి నాయన. నీ కృపలో ఆ కుటుంబాన్ని కాసి కాపాడమని దేవా లోతైన రక్షణానుభవం దయచేయమని ప్రార్థన చేస్తూ, అలాగే రాజుని మేరీని అలాగే నాయన వారి కుమార్తెని అలాగే కుటుంబస్తులందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మైండ్ చెల్లిస్తూ జరబోయే కార్యక్రమంలో మీరు తోడే నడిపించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబస్తులు దైవజనులను సన్మానించాలని ఒక మంచి ఉద్దేశాన్ని వారు కలిగిన వారిగా ఉన్నారు. కనుక ఈ సిరు సత్కారాన్ని స్వీకరించాలని దైవజనులను ప్రేమతో కుటుంబ పక్షాన్ని కోరుతూ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వస్తుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాన్ని దేవాది దేవునికి కలిగినట్లుగా అందరూ కూడా చప్పలు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. దేవుడి దాసులు అనేక ప్రాంతాల్లో ప్రభు మహిమార్థమై వాడబడుతూ అనేక ఆత్మలను రక్షిస్తూ ప్రభు పరిచర్యలో భారము కలిగి ముందుకు వెళ్తున్న దేవదాసులు దేవుడు బలపరిచి దీవించినట్లుగా మంచి ఆయురారోగ్యాలతో ఆయన కృపనిచ్చి దేవుడు వాడుకున్నట్లుగా మనందరము కూడా ప్రభువుని స్తుతిస్తూ దైవజనులను బట్టి దగ్గరగా చెప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. కుటుంబస్తులందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. సమయంలో కొడమంచిలి సుబ్బారావు గారు వారి యొక్క కుమారుడు గారు రాజు వారి కుటుంబం తరపున దైవజనులను సత్కరిస్తుండగా అందరూ కూడా ప్రభు మహిమాత్మగా చెప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడు దైవజనులను ఆయన కృపతో దీవించి మహిమ పొందినగాక.
సన్మానానికి మేమైతే యోగ్యులమైతే కాదు, అందుకు తగిన వారం కాదు. ఇది ప్రభువును బట్టి నాకు కలిగింది. అవండి యేసు ప్రభువారు ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కువచ్చారు. ఆయన నిజంగా గాడిద విలువలేని జంతువు. అది యేసు ప్రభువారు ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నారో దానికి విలువ వచ్చింది. అప్పుడు దానికి కింద వస్త్రాలు వేయబడ్డాయి. యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నప్పుడు దానికి విలువ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు కూర్చున్నారో గాడిదకి అప్పుడు విలువ వచ్చింది. అలాగే ఒక బుద్ధిహీనుడను జ్ఞానహీనుడనైన నన్ను ఈ రీతిగా నన్ను సన్మానంతో గనపరిచారు, ఈ రీతిగా నన్ను మీ మనసుల్లో ఇలా ఉంచుకున్నారంటే దానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి కనుక ఆయన బట్టి నాకు ఇది కలిగింది. కనుక ఈ సమస్త విధమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యేసు ప్రభు వారికే చెల్లిస్తున్నాను. ఇది నాకైతే తగిన వాడిని కాదు, కానీ ఇది ప్రభువుని బట్టి నాకు కలిగింది. కనుక ఈ ఘనత కానివ్వండి, సన్మానం కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, నా ప్రాణప్రియుడైన ప్రభువుకే ఇది సమర్పిస్తున్నాను. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆమె మంచిదండి. మరి సన్మానం చేసిన ప్రియ కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. కేక్ కట్ చేద్దామండి. దయవుంచి అమ్మ తీసుకొస్తారా? తీసుకురండి. మనం ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. దయవుంచి అందరికి రండి. ప్రార్థన చేద్దామండి. రండి. సుబ్బారావు గారు, శివరత్న గారు, రాజు కుటుంబ సభ్యులు రండి. అలాగే పద్మావతి తల్లిదండ్రులు తానేటి కుటుంబరావు గారు, తానేటి బుచ్చి గారు, మరి ఉన్నారు నాన్న? మీరేనా? ఓకే, చాలా సంతోషం. రండి, ఎదరికి రండి. మనం ప్రార్థన చేసి కుమార్తె ద్వారా కేక్ కట్ చేద్దాం. మరి కృషి లియాన్సి సంవత్సరం ముగించుకొని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో పెద్దలందరం కలిసి, దైవజనులుగా పెద్దలందరం కలిసి, పరిశుద్ధులుగా మనందరం కలిసి వీళ్ళని ఆశీర్వదిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. దైవజనులు కూడా ఎదరికి రండి. చక్కగా చేతులు చాపి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సకల ఆశీర్వచనలకు, సకల దీవెనలకు నీవే కారణభూతుడివి కనుక నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు కొడమంచిలి సుబ్బారావు గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి సువర్ణరత్నం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు. వారి పెద్ద కుమారుడు రాజు, పెద్ద కోడలు మేరీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కుమారుడు కిషోర్ని బట్టి, అలాగనే కిషోర్కి ఇచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె పద్మావతిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే సమయంలో వారిని ప్రేమించి, కిషోర్ని పద్మావతిని ప్రేమించి చక్కటి కుమార్తెనిచ్చారు. మరి నాయన కృషి లియాన్స్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. సంవత్సరం అంతా ఎంతో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన వసంతం బిడ్డ జీవితంలో నీ దయచొప్పును అనుగ్రహించారు. అందును బట్టి నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చిన్నపిల్లంటే నీకు చాలా ఇష్టం. చిన్నపిల్లలను ఆశీర్వదించే దేవుడవు నీవు కనుక కుమార్తెను దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానములో, వయస్సులో వర్ధిల్లినట్లు మీ అనుగ్రహం, మీ కరుణా కటాక్షములు కుమార్తె మీద మీరు ఉంచమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ సమయంలో నాయన పద్మావతి వారి తల్లిదండ్రులైనా, మరి తానేటి కుటుంబరావు గారిని బట్టి, తానేటి బుజ్జి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం.
ఆ దంపతులను బట్టి కూడా మీ సంఘం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలాగే సుబ్బారావు గారికి మీరు ఇచ్చిన కుమార్తె అల్లుడి గారు వారి బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. రాజుకి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా కుటుంబ సభ్యులందరినీ నీ కృపలో నీ దయలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ సేవకులంగా మేము అదేవిధంగా ఆ సంఘ పరిశుద్ధులు కూడి వచ్చిన పెద్దలందరూ ఆ చంటి బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన దీవెనలు కుమ్మరించండి. పెద్దల ఆశీర్వాదములు మెండుగా బిడ్డకు దయచేయండి. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా కేకు అన్ని పదార్థములతో కలిసి ఎలా మాధుర్యంగా ఉంటుందో అలా బిడ్డ జీవితం కూడా మాధుర్యంగా ఉండులాగున మీరే ఆశీర్వదించమని దీవించమని, ఇలాంటి వసంతాలు ఎన్నో కుమార్తె చేసుకుంటూ దీర్ఘాయుష్మంతురాలుగా జీవించలాగున నీ అనుగ్రహం నీ కరుణా కటాక్షములు కుమార్తె మీద ఉంచమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరి సుబ్బారావు సోమరత్నగా తీసుకొచ్చారు, దీనికి ఒక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, సుబ్బారావు గారిని బట్టి సోమరత్న గారిని బట్టి మీకు వందనాలు. మరి ముని మనవరాలను ప్రేమించి వారు తీసుకొచ్చిన ఈ ఉంగరాన్ని పెట్టుకోవడానికి స్తోత్రాలు. ఈ రీతిగా వారి ప్రేమను బిడ్డ పట్ల వ్యక్తం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వారిని దీవించండి, ధరిస్తున్న బిడ్డను కూడా దీవించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పెట్టండి పెట్టండి. పాడిన సాంగ్ పాడండి, అది వెలిగించాలని వెలిగించండి. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములోకి కట్టిస్తున్నాము తండ్రి. ఆమేన్. అక్కడ ఒకసారి పెట్టండి.